నమస్తే. నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. కళా తపస్వి కె విశ్వనాథ్ గారు అవును. ఇక మన మధ్య లేరు అవును. అన్న మాటే జీర్ణించుకోవడానికి కష్టంగా ఉంది. సో వరుసగా ఆయన సినిమాల గురించి, ఆయన కళామ తల్లికి చేసిన సేవల గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. అవును. ఒక్క సినిమా అని చెప్పలేం, ఎన్నో సినిమాలు అవును. తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఎక్కడికో తీసుకువెళ్ళాయి. అవును. ప్రపంచవ్యాప్తంగా చాలా మంచి పేరు తీసుకొచ్చాయి. వాటి గురించి ఒకసారి చెప్తారా? అంటే తెలుగు సినిమా రూపురేఖలను మార్చిన వ్యక్తి కేవి రెడ్డి. ఆయన దగ్గర పనిచేసిన వ్యక్తి ఆదుర్ సుబ్బారావు. ఆయన దగ్గర పనిచేసిన వ్యక్తి కళా తపస్వి కె విశ్వనాథ్. అంటే హీరోయిన్ ఎలా ఉండాలి, హీరో ఎలా ఉండాలి, మధ్యలో ఉన్న పాత్రలు ఎలా ఉండాలి అని ఎంత గొప్ప అన్వేషణ అంటే శంకరాభరణంలో శంకర శాస్త్రికి మంజు భార్గవికి ఎంత మంచి పేరు వచ్చిందో అందులో యాక్ట్ చేసినటువంటి తులసికి కూడా అంతే మంచి పేరు వచ్చింది, శంకర శాస్త్రి శిష్యుడు. అలాగే శంకర శాస్త్రి తాలూకు స్నేహితుడు అల్లు రామలింగయ్యకి కూడా అంతే పేరు వచ్చింది. అది ఆయన గొప్పతనం అన్నమాట. అంటే క్యారెక్టర్ని అలా సరిగ్గా తోకమాట, ఎంత వెయిట్ ఉండాలో క్యారెక్టర్ అంత వెయిట్ పొదిగి అందులో ఆభరణంలో శంకరాభరణంలో పొదిగిన వ్యక్తి విశ్వనాథ్ గారు. అందుకే ఆ సినిమాలో చూస్తున్నట్టయితే మంజు భార్గవికి ఎంత మనసులో తృప్తిగా లేకపోతే నాకు జీవితాంతం సినిమాలో నటిద్దామన్న ఉద్దేశంతో వచ్చాను. కానీ శంకరాభరణం సినిమా యాక్ట్ చేసిన తర్వాత ఇంకా నాకు చాలు, ఈ తృప్తి చాలు, ఈ తృప్తితో నేను ఉండిపోతానని చెప్పేసి సినిమాల్లో నటించడం మానేసింది. అంటే అంతకుముందు వ్యాంప్ క్యారెక్టర్లు వేసినటువంటి మంజు భార్గవిని చేతులెత్తి నమస్కారం చేసి ఆవిడకి పాద పూజ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దట్ ఈజ్ కె విశ్వనాథ్. ఇంకా రెండో సినిమా తీసుకుందాం, సీతామహాలక్ష్మి. ఎంత మంచి కథ అండి, ఎంత మంచి సినిమా అది. పల్లెటూరులో ఉంటున్నారు అనమాట. అమ్మాయి ఆటలు పాటలు సరదాగా తిరుగుతుంటుంది అన్నమాట. ఈ పిచ్చోడికి ఏంటంటే సినిమా హాల్లో పేపర్లో ఏరుకుంటాడు, సినిమా హాల్ తిరుగుతుంటాడనమాట. అంటే ఇట్లాంటి ఒక ఇద్దరు పిచ్చి తంగరుల తాలూ కథ చేద్దాం అన్నటువంటి ఆలోచన నాకు ఎందుకు వచ్చిందో తెలీదు. ఒక మామూలు సరదాగా ఆడుతూ పాడుతూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి సినిమా ఆలోచన, సినిమా హీరోయిన్ అయిపోతుంది. అప్పుడు మానసికంగా అంటే సినిమా హీరోయిన్ అయిపోయినట్టయితే ఆవిడ తాలూకు అంటే మైండ్ సెట్ వేరుగా ఉంటుంది, వీడి తాలూకు మైండ్ సెట్ వేరుగా ఉంటుంది. ఎంత వేరైనప్పుడు కూడా ప్రేమ మారదు. వాళ్ళ తాలూకు స్థాయి మారుతుంది, వాళ్ళ తాలూకు హుందాతనం మారుతుంది, ఏదైనా స్థితిగతులు మారుతాయి కానీ ప్రేమ మారదు అని నిరూపించినటువంటి చిత్రం మనకి సీతామహాలక్ష్మి. ఆ తాలూరు రామేశ్వరం తీసుకొచ్చి ఆ పాటలు ఎంత మంచి పాటలు, చాలా మంచి పాటలు. సీతాలు సింగారం ఒకటి, తులసి అందులో యాక్ట్ చేస్తుంది, పదే పదే పాడిన పాటే అని చెప్పేసి. అసలు వేటూరు సుందరరామూర్తి గారి తాలూకు సాహిత్యం కూడా అంటే ఏది గాలి అంటే సోకిన పాటే, ఆకు కదిలిన పాటే అని, అలలు కదిలిన పాటే అని చెప్పి వర్ణిస్తుంటాడనమాట. అంటే ప్రకృతిలో కనిపించే ప్రతి అందంలో కూడా పాటని చూడగలిగినటువంటి మనస్తత్వం వేటూరు సుందరరామూర్తిది. ఆ మనస్తత్వాన్ని క్రియేట్ చేసింది విశ్వనాథ్ గారు. అది అలా ఉంది. మూడో సినిమా స్వాతిముత్యంలో ఒక మామూలుగా ఒక అమాయకుడు, వాడికి అంటే ఆ తాలూకు ఇంట్రడక్షన్లోనే మొత్తం చెప్పేశాడనమాట. అమాయకుడు కానీ ఉన్నతుడు. ఆయనకి హిందూ మతమైనా ఒకటే, క్రిస్టియన్ మతమైనా ఒకటే, దర్గా అయినా ఒకటే. హిందూ మతంలోకి వెళ్ళి వేదం చదువుతాడు, క్రిస్టియన్ చర్చికి వెళ్ళి ప్రేయర్ చదువుతాడు, దర్గాకి వెళ్ళి ఖురాన్ చదువుతాడు. అంటే ఇంట్రడక్షన్లో అన్నమాట. అట్లాంటి వ్యక్తి ఒక పెళ్ళయి భర్తను కోల్పోయినటువంటి ఒక విధవ తాలూకు ఆదరణలో ఉంటూ
తర్వాత ఎక్కడో ఒక చోట పెళ్లి చేసుకుందామని తలంపు వచ్చి ఒక హరికథ చెప్తుండగా ఇన్స్పైర్ అయిపోయి వెళ్ళిపోయి మూడు ముళ్ళు కట్టేస్తాడు. ఆ తర్వాత తీసేద్దాం అనుకున్నట్టు వద్దమ్మా, ఆ భగవంతుడు సంకల్పం కావచ్చు, చక్కగా పెళ్లి చేసుకో అని చెప్పేసి పెళ్లి చేసుకున్నా కదా కాపురం చేయమంటుంది అన్నమాట. అప్పుడు కాస్త కాపురం చేయాలంటే వీడు ఎలాగ కాపురం చేయాలి? ఏదైనా ఉద్యోగం కావాలి. ఎంత బాగా ఆ ఉద్యోగ ప్రయత్నం కోసం ఆయన ఎవరు, మన శంకర శాస్త్రి, మన స్వామియాజులు గారిని రేపు ఉదయం కనిపించమంటే రేపు ఉదయం కనిపిస్తాడు, సార్ సాయంత్రం సాయంత్రం కనిపిస్తాడు. అప్పుడు లాస్ట్గా ఏంటంటే వాచ్మెన్గా ఆయన ఉద్యోగం ఇస్తారన్నమాట. ఆ ఉద్యోగం రాకముందు ఏం చేయగలడు అమాయకుడు? ఆ ఒళ్ళు హోనం చేసుకుంటాడన్నమాట. హోనం చేసుకున్నట్టయితే చాలా బాధపడుతుంది, కన్నీటి బొట్లు వీపు మీద పడతాయన్నమాట. ఎంత మెలో డ్రామాని ఎంత బాగా పండించాడు. తర్వాత వారిద్దరి కలయికని కూడా ఒక చాకిలి వచ్చి చెప్తుందన్నమాట. అది ఏమో ఎంతకాలం ఉంటావు నువ్వు, ఏదో మొత్తం దేవుడు మిమ్మల్ని కలిపాడు, ఆయనతో మామూలుగా అంటే ఒక గృహలక్ష్మిగా ఆ సంసారాన్ని పండించుకోమని చెప్పి చలువు చేసినటువంటి చీర ఇస్తే ఆ చీర కట్టుకొని పిచ్చోడు అమాయకుడు వాడికి ఎలా చెప్పాలి? వాడిని అంటే సంసార సుఖం కోసం ఆ మనసు పలికే మౌన రాగం అనే పాటను ఎత్తుకోవడం. ఏంటంటే ఈ అమ్మాయి ఏం చేస్తే వాడు అది చేస్తాడు, ఈ అమ్మాయి ఏం పాడితే అది పాడతాడు. అలాగా ఆ పాటలో వాళ్ళిద్దరూ సంగమించి ఒక చాలా గొప్ప సన్నివేశం అన్నమాట. ఎట్లాంటి సన్నివేశాల రూపకల్పనలో విశ్వనాథ్ గారికి రెండు చేతులు ఎత్తి దండం పెట్టవచ్చు. ఇది స్వాతి ముత్యం. ఈ స్వాతి ముత్యంలో కమల్ హాసన్ నటనకు గాను ఆస్కార్ అవార్డుకి నామినేట్ చేయబడింది. అఫ్కోర్స్ అవార్డు రాలేదు, కానీ నామినేట్ చేయబడింది. తర్వాత సాగర్ సంగమం ఎంత మంచి, అది యాక్చువల్గా ఎస్పి శైలజతో చేయించారు అది డ్యాన్స్. అంటే డ్యాన్స్ పోకళ్ళమాట. డ్యాన్సులో ఉన్నటువంటి పవిత్రతని ఆశాంతం చూపించిన వ్యక్తి కమల్ హాసన్, మన విశ్వనాథ్ గారు. కమల్ హాసన్ ఒక డ్యాన్సరు, ఆయన్ని ఎలాగ ఉపయోగించుకోవాలో ఆయన తాలూకు పాత్రను అలాగ ఉపయోగించుకున్నాడు. ముఖ్యంగా ఇంటర్నేషనల్ డ్యాన్స్ ఫెస్టివల్కి వెళ్ళినప్పుడు ఆయనకు ఒక ఇన్విటేషన్ చూపిస్తుంది జయప్రద. చూపిస్తున్నప్పుడు ఒక్కొక్క డ్యాన్సర్ గురించి చెప్తుందన్నమాట. చెప్పి అడుగుతుంది, అమ్మో చాలా పెద్ద డ్యాన్సర్ అని చెప్పేసి ఆయన తెలిసిన సమాచారం చెప్తాడనమాట. అందులో ఆ ఇన్విటేషన్లోనూ బాలసుబ్రహ్మణ్యం అని చెప్పేసి ఈయన పేరు ఉంటుందన్నమాట. దాంతో ఆ ఉద్వేగం రాష్ట్రంలో మనం చెప్పనన్నది కాదు, నో వర్డ్స్ అన్నమాట. అంటే ఒక ప్రేమగా ప్రాణాధికంగా ప్రేమించిన వ్యక్తి దగ్గర నుంచి అంతకంటే పెద్ద సహాయం ఏముంటుంది? ఈయన కృతజ్ఞత ఎలా చెప్పుకుంటాడు? ఆ కృతజ్ఞత చెప్పుకునే విధానాన్ని చాలా బాగా చెప్పాడు. ఏడుస్తాడన్నమాట. అంటే దిక్కులు పిక్కటిల్లేలాగా ఏడుపు నవ్వు రెండు కలగలిపిన ధ్వనితో ఆ రుణం తీర్చుకుంటాడు. ఇవన్నీ విశ్వనాథకి కలిసి ఇంకెవరికి ఉంటుంది? ప్రతి సన్నివేశంలోనూ కళ్ళల్లో నీళ్లు, గుండె బరువెక్కిపోవడం అంటే ఏంటో తెలిసిపోతూ ఉంటుంది. అదే తర్వాత ఏంటంటే ఈ అమ్మాయి జయప్రద కూతురు మొదట్లో కమల్ హాసన్ని అసహించుకుంటుంది. కానీ చివరికి వచ్చేసరికి ఆ తల్లికి తనకి అంటే మన కమల్ హాసన్ అంటే జయప్రదకి కమల్ హాసన్కి మధ్య ఉన్న ఆ మలిన అంటే శృంగారం అంటే మరణం కానటువంటి ఆ పవిత్రమైన ప్రేమను చూసి తను కన్నీటి పర్యంతమయ్యి ఆ చివరికేమో ఆయన్ని గురువుగా భావిస్తూ ఆ మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అని కాళ్ళమే పడి కన్నీటితో పాదాలు కడుగుతుందన్నమాట. అట్లాంటి సన్నివేశాలు ఆయనకి ఎలాగ వస్తాయో ఆ భావాలు తెలియదు. కానీ అంటే ఈ సందర్భంగా ఇవన్నీ ఒక్కొక్కటి గుర్తుకొస్తున్నాయి, అందరూ గుర్తుకు తెచ్చుకుంటారు కనుక సాగర సంగమంలో అది. ఇలాగా ఏ సినిమా చూసినప్పటికి కూడా విశ్వనాథ్ గారి తాలూకు రాజముద్ర పడుతుందన్నమాట. మొత్తం అందరూ చక్క హాయిగా మంచి సినిమా అంటే ఒక పట్టు చీర, ఒక 25,000 పట్టు చీర, ఒక 50,000 పట్టు చీర కట్టుకుంటే ఒక గృహలక్ష్మికి ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత తృప్తిగా ఉంటుందో విశ్వనాథ్ గారి సినిమా చూస్తే అంత తృప్తిగా ఉంటుందని ఘంటాపదంగా చెప్పచ్చు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క సినిమాను కొన్ని గంటల తరబడి మాట్లాడుకోవచ్చు. అవునమ్మా. ఒక చిన్న మెసేజ్ ఉంటుంది. అవునమ్మా. ఏమీ తెలియని వ్యక్తి అవును. జీవితాన్ని ఎలా మలుచుకున్నారు, అవును. లేకపోతే ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఆ పరిస్థితిని ఆ స్థితిని మర్చిపోకుండా అవును. జీవితాంతం ఎలాగా పిల్లల్ని తనని కుటుంబాన్ని కాపాడుకున్నారు, అలా ఏదో ఒకటి సామాన్య మధ్య తరగతి కుటుంబీకులు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటారు, అవును. చాలా చిన్న పాయింట్ తీసుకుని గుండెలకి హత్తుకునే లాంటి సినిమాలను ఇచ్చారు. అవును. కళా తపస్వి అని ఊరికే రాలేదు ఆయనకి. అవును. సో ఎంత చెప్పుకున్నా చెప్పుకుంటూనే ఉండాలి. అవునమ్మా. సో అలాంటి కళా తపస్వి కె విశ్వనాథ్ గారి గురించి కొన్ని విశేషాలు తెలియజేశారు. ధన్యవాదాలండి. నమస్తే అమ్మా.